సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతున్నారో చెప్పడం కష్టమైపోయింది. రాత్రికి రాత్రే ఇక్కడ స్టార్స్ అయిపోతున్నారు. అలాగే తాజాగా ఈటీవీలో ఢీ డాన్స్ షో ప్రోమో వచ్చింది. ఇందులో ఒక ముసలాయన చేసిన డాన్స్ బాగా వైరల్ అవుతోంది. డాన్సుల్లో చిరంజీవిని మరిపించడం అంటే ఆకాశానికి నిచ్చెన వేయడమే. అలాంటిది ఈ తాత చేసిన డాన్స్ చూసిన తర్వాత చిరు కూడా ఫిదా అయిపోతాడేమో. నిజంగా అంత బాగా స్టెప్పులు వేశాడు ఈ పెద్దాయన. అతన్ని చూస్తే సరిగ్గా నిలబడడం కూడా కష్టమే అనుకుంటాం, కానీ డాన్సులు చూస్తుంటే మాత్రం షాక్ అవ్వక తప్పదు. చిరంజీవి స్టైల్, గ్రేస్ అన్ని మక్కీకి మక్కీ దించేశాడు ఆ తాత. ఆయన పర్ఫార్మెన్స్ చూసి సెట్ అంతా ఊగిపోయింది. ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళలో సగం మంది చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని వచ్చిన వాళ్లే. అలాగే డాన్స్ అంటే కూడా ముందుగా మనకు గుర్తొచ్చేది చిరంజీవే. ఆయన డాన్స్ చేయాలి, ఆయనలా స్టైల్ చూపించాలి, గ్రేస్ చూపించాలంటూ ఉవ్విళ్ళూరుతుంటారు. డాన్సులు చేస్తారేమో కానీ గ్రేస్ మాత్రం ఒక్క చిరంజీవి మాత్రమే సొంతం. కానీ ఇప్పుడు ఢీ షోలో పెద్దాయన డాన్స్ చూశాక చిరంజీవి గ్రేస్ ఆ తాతకు వచ్చిందేమో అనిపిస్తోంది. బావగారు బాగున్నారా సినిమాలో ఆంటీ కూతుర అమ్మో అప్సరా సాంగ్ కి ఆయన వేసిన స్టెప్పులు చూసి అందరూ సర్ప్రైజ్ అయిపోయారు. చిరంజీవి గారి స్టైల్ ఎవరికి రాదు, మళ్ళీ మీ దగ్గర చూశానండి. ఈ వయసులో బాబాయ్ వేసిన స్టెప్పులకు స్టేజ్ అదిరిపోయింది. హైపరాది అయితే బాబాయ్ అంటూ వచ్చి హక్ చేసుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. ఇలా చాలా రోజుల తర్వాత ఢీలో నిజంగా డాన్స్ చూసామంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ ప్రోమో ఇలా వచ్చిందో లేదో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులోనూ పెద్దాయన డాన్స్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ ఊపు చూస్తుంటే నేడో రేపో ఈ క్లిప్ చిరంజీవి దగ్గరకు వెళ్లడం ఖాయమే. చిరు కానీ ఈ డాన్స్ వీడియోను చూశాడంటే ఖచ్చితంగా ఇంటికి పిలిపించుకొని మరీ సన్మానిస్తాడు. ఏదేమైనా చిరులా డాన్స్ చేయాలని చాలామంది కలగంటుంటారు, కానీ కొందరికే అది సాధ్యమవుతోంది. అందులో ఈ బాబాయ్ కూడా ఉన్నాడు. ఏదేమైనా మనోడి టాలెంట్ చూస్తుంటే త్వరలోనే సోషల్ మీడియాలో పెద్ద స్టార్ అయిపోయేలా కనిపిస్తున్నాడు. చిరంజీవి గారి స్టైల్ ఎవరికి రాదు, మళ్ళీ మీ దగ్గర చూశానండి.